హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఒక విషయం ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఏంటంటే రోజు నేను పేపర్లో చూస్తున్నాను. రిజర్వేషన్ల గురించి మన ప్రముఖులు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే కుల వర్గీకరణ విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీలను ఏకంగా ఉన్న ఎస్సీలను ఈరోజు ఏం చేస్తున్నారంటే నువ్వు మాదిగోడివి, నువ్వు మాలోడివి అని చెప్పుకునే రోజులకు తెస్తున్నారు. మళ్ళీ పాత రోజుల విధానంకు తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలా. దీనిపైన మీరు రాజకీయ లబ్ధి కోసమే కానీ ఎస్సీలు వర్గీకరిస్తే మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం ఏమవుతుంది అనేసి మీకు ఆలోచన వస్తలేదు. కాబట్టి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరని కోరుచున్నాను. అదేవిధంగా కుల వర్గీకరణ చేస్తే రేపు ఎస్సీలు కొట్టుకొని వస్తారు. మీరేంటంటే రాజకీయ పలుకుబడి కోసం ఎక్కడనో అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఊకుండి పదవుల కోసం పోట్లాడి మా ఎస్సీలు ఇంతున్నారు, మాకే ఓట్లేస్తారు, మేమే గెలుస్తాము అనేసి అనుకుంటారు. కానీ మీకే ఓట్లేస్తారని ఎవరు అనుకుంటారు? మన ఇంట్లో ఉన్న మన భార్య మనకే ఎలక్షన్లో ఉంటే ఓటేస్తా అనేసి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి అలా కాకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తే చెయ్యాలి, కానీ దాన్ని ఆలోచించి చేయాలి. ఏంటంటే అన్నీ బీసీ వర్గీకరణ బీసీ గురించి ఆలోచిస్తామంటారు. అన్ని వర్గీకరణ వేసే ముందు మొత్తం అన్ని ఏ క్యాస్ట్ లేకుండా నో క్యాస్ట్ అని పెట్టి ఏ కుల వర్గీకరణ లేదు, అందరూ కులాలు సమానమే అని పెడితే ఎంత మంచిగా ఉంటుండే తెలుసా. చాలామంది మట్టుకు రిజర్వేషన్ లేక జాబులు కోల్పోతున్నారు. తొందరగా అన్నం నోట్లో పెట్టే టైంకే జాబ్ మిస్ అవుతుంది అన్నట్లు అనే విషయం తెలుసుకోగలరని కోరుచున్నాను. వర్గీకరణ మొత్తం తీసేసి ఈ కులం నో క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కళ్ళకు నాలెడ్జ్ ఉన్న పర్సన్కే మంచి మార్కులు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు అనేసి పెట్టేస్తే ఎంత బాగుంటుందనేసి నేను అంటున్నాను. క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసుకొచ్చేసి గొడవలకు అల్లర్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కళ్ళు మంచి సామరస్యంగా ఉండాలనేసి కోరుచున్నాను. రాజకీయ నాయకులే కానీ పారిశ్రామికవేత్తలే కానీ స్టూడెంట్సే కానీ వర్గీకరణ విషయంలో వర్గీకరణ వద్దు మాకు, జనరలే మాకు ముద్దు. ప్రతి ఒక్కళ్ళకు నో క్యాస్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే బాగుంటుండే అనేసి నేను అంటున్నాను. మీరేమంటారో చెప్పగలరని కోరుచున్నాను. ప్రతి ఒక్కళ్ళకు రాజకీయంలో ఒడిదొడుగులు అనేసి ఉంటాయి. ఏ రాజకీయం చేసినా కానీ అప్పులు మిగులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి అది సహజమే. కానీ రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చిండే. కానీ ఎందుకంటే అప్పట్లో నాకు తెలిసినప్పుడు 3,000 తులం ఉండే, 500 రూపాయల క్వింటాల్ అడ్లు ఉండే. ఇప్పుడు 80,000కు 87,000 బంగారం ఉన్నది, 2,300 క్వింటాల్ అడ్లు ఉన్నది. ఈక్వల్ దాంట్లో చెప్పుకోదగ్గ విషయమేం లేదు. కానీ దానికి ఏంటంటే 500 రూపాయలు మిగతా ఇస్తున్నారు చూడు, అది తప్పు విధానం. ఎందుకంటే 500 ఇవ్వడం ద్వారా రైతుకి ఏమవుతుందంటే వడ్ల కంటే 500 రూపాయలు వచ్చేదే అవి కూడా సగం అవుతున్నాయి. కాబట్టి వడ్ల రేటు కంటే అది మానేస్తే బాగుంటుండే నా అభిప్రాయం. ఎందుకంటే లేని వారికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. మన దేశం ఎంతో అభివృద్ధి చెందిన దేశం కూడా ప్రపంచంలో. ఇండియా అంటే గ్రేటెస్ట్ కంట్రీ అంటారు ప్రపంచ దేశంలో. అది రైతుకు 500 తీసేస్తే బాగుంటుంది నా ఆలోచన. గిట్టుబాటు ధర ఇచ్చిర్రు, సంతోషమే. ఒకటి విషయం నాకు అర్థం కాదు. మన ఇండియాలో పుడుతూరు పెరుగుతూరు, మంచిగా స్టడీ చేయించి విదేశాలకు పంపించి అక్కడ డెవలప్ చేయిస్తున్నారు. మన దేశంలో చేయించి అక్కడ డెవలప్ చేయించే వాళ్ళు
మన ఇండియాలోనే డెవలప్, మరి పిల్లల్ని చదివించిన పిల్లల్ని మన ఇండియాలోనే ఉద్యోగాలకు మంచి ప్లేస్మెంట్ ఇస్తే మరి మనం డెవలప్ అయ్యి మరి విదేశాలకు పంపకుండా, మనం ఇతర దేశాలకు పంపకుండా ఉన్నట్లయితే మన కంట్రీ ఎందుకు డెవలప్ కాదు? ప్రపంచంలోనే మరి మొదటి స్థాయిలో ఉన్న దేశంగా ఉంటుంది కాబట్టి మరి నేను అంటున్నాను. మరి కుబేర్లు కూడా మన దేశంలోనే బాగా మంది ఉన్నారు కాబట్టి మంచి ప్లేస్మెంట్లు కల్పించి మంచి ఉద్యోగాలు ఇచ్చిన దేశమై ఉంటుంది అనేసి నేను అంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందడుగు వేయాలని కోరుచున్నాను. ఎంతోమంది ఇంజనీర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, మరి ఎంతోమందికి నాలెడ్జ్ ఉంది, మరి డబ్బు లేక వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి మరి వాళ్ళకు ఇక్కడనే ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి వాళ్ళకు మంచి అవకాశాలు ఇచ్చినట్లయితే గవర్నమెంట్ వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ఆదుకొని మంచి మరి ముందు బాటలో నడిపించే విధంగా ఉంటాయనేసి నేను అంటున్నాను. మరి మీరు కూడా ఆలోచించండి. మరి కులాన్ని గురించి పిచ్చి గజ్జి ఇప్పుడు ఏంటంటే దూలకాయ, మనకు పని లేక మన పైకి దూలకాయ అంటించుకున్నట్లయితుంది కుల గజ్జితోటి. కాబట్టి కులం అనే పేరును తీసేసి జెండాలని పెట్టేస్తే అందరికీ ఏ కులం లేదు, అన్ని కులాలు జెండాలు అనేసి పెట్టేస్తే నా అభిప్రాయం నేను చెప్తున్నా నా అభిప్రాయం. మరి మీరేమంటారో మరి మీ అభిప్రాయం చెప్పండి. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి మీ అభిప్రాయం ఎలా ఉంటుందో చూద్దాం. మరి మీరేమంటారో మరి ఆలోచించండి, నిర్ణయించండి. మరి మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. మరి బాయ్, ఉంటాను మరి. ఓకేనా?